హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో అయితే చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఒకటి, స్వీట్ ఒకటి చూపించబోతున్నానండి. అదే కరాచీ హల్వా. రెండే 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 రెండు ఇంగ్రీడియంట్స్ అండి. కార్న్‌ఫ్లోర్ అండ్ షుగర్‌తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌ని అయితే తీసుకోవాలి. ఒక బౌల్లోకి కార్న్‌ఫ్లోర్ పౌడర్ని అయితే వేసుకోవాలి. కంపల్సరీ కార్న్‌ఫ్లోర్ ఇంకా దేంతో చేసినా కూడా స్వీట్ అయితే బాగుండదు. కరాచీ హల్వా అయితే రాదనమాట. అందుకని కార్న్‌ఫ్లోర్ కంపల్సరీ కార్న్‌ఫ్లోరే వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే కార్న్‌ఫ్లోర్ వేసుకున్నామో సేమ్ అదే కప్తో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఉండలు ఉండలుగా లేకుండా మంచిగా మెల్ట్ అయ్యే వాటర్ లాగా ఉండేలాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా కొంచెం అంటే పాలలాగా పాలు ఎలా ఉంటాయో వాళ్ళ థిక్నెస్లో అయితే కలుపుకొని ఉండాలి. ఇంకొక ప్యాన్ తీసుకుందాము. ఈ ప్యాన్ తీసుకొని ఇందులో మనం ఏ కప్తో అయితే కార్న్‌ఫ్లోర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదంతా షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇదైతే పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. ఇట్లా కొంచెం వాటర్లో ఇట్లా మసిలితే సరిపోతుంది. వాటర్ అంత బబుల్స్ లాగా వస్తే సరిపోతుంది. పాకం ఏం రానవసరం లేదు. ఒకవేళ పాకం వస్తే స్వీట్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో మనం కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ని అయితే వేసుకోవాలి. ఇదైతే కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. కార్న్‌ఫ్లోర్ అయితే వాటర్లోకి వేయంగానే ఏంటి అంటే ఒకే దగ్గర ఉండలుగా అయిపోతుంది అనమాట. అందుకనే ఆల్మోస్ట్ దీన్ని కలుపుతూనే ఉండాలి. చిక్కబడేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. విస్కర్తో అయితే ఈజీగా కలిసిపోతుంది అనమాట. స్పూన్ అది ఇదైతే కొంచెం కష్టమవుతుంది. ఇలాంటి థిక్నెస్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవాలి. నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది. మీరు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇందులో ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ కలర్ అంతా కార్న్‌ఫ్లోర్కి పట్టిపోయిన తర్వాత కొంచెం స్పూన్తో ఏంటి అంటే కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ఎలా అంటే ప్యాన్కి అంటుకోకుండా ఉన్నంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. కొంచెం అయితే టైం పడుతుంది. కానీ మంచి అంటే మనం షాప్లోకి వెళ్ళి అంతంత డబ్బులు పెట్టి తీసుకోవడం కంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వల్ల ఏంటి అంటే ప్యాన్కి అతుక్కోకుండా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ నెయ్యి అంతా మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మరీ ఎక్కువ సేపు కూడా ఉంచొద్దు. ఎక్కువసేపు ఉంచినా కూడా అదేంటంటే గట్టిగా అయిపోతుంది అనమాట. కొంచెం ఈ థిక్నెస్ ఉన్నంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యిని అప్లై చేసుకోవాలి. కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలాంటి కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ అయితే బాగుంటుంది. దీనికి అంతా మనం చుట్టూ అంతా నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం పీసెస్గా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు ఇలాగే కూడా తినవచ్చు స్వీట్. కొంచెం పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటి అంటే పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దీన్నంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా స్పూన్తో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని స్ప్రెడ్ అయిపోతే ఈక్వల్ అయిపోతుంది. లేదు అంటే మనం చేయితోనన్నా కూడా ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా అంతా ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా చేసుకొని ఒక అది చల్లారేంత వరకు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు ఇంకా ఎర్లీగా కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పక్కన పెట్టేశాను కొంచెం చల్లారేంత వరకు.
పక్కన పెట్టేసి కొంచెం మనకి కర్బూజా సీడ్స్ అవి ఉంటాయి కూడా అవి కూడా వేసుకోవచ్చు. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మంది ఇష్టపడరు అనమాట ఇలాంటి స్వీట్స్లలో, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ స్వీట్స్ అయితే వేసాను. మీకు కావాలంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో దీన్ని వేసుకోవాలి. మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఇది ఈజీగానే వస్తుంది. చూసారు కదా జల్లీ జల్లీగా ఎంత బాగుంటుందో. ఎన్నో కాస్ట్ పెట్టేసి స్వీట్ షాప్స్లలో ఇలాంటి స్వీట్స్ అనేది కొనుక్కుంటాము, కానీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే మనకు నచ్చిన షేప్లలో అయితే దీన్ని కట్ చేసుకుందాము. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటుంది స్వీట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది. మనకు ఏ షేప్లో కావాలి అంటే, ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో మనం కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజులో కొంచెం స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోయే స్వీట్ అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. అసలు నోట్లో వేసుకుంటే అయితే కరిగిపోతుంది అన్నమాట స్వీట్ అయితే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.